హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఐఎమ్ అఖిలేష్. సో ఈ రోజు వీడియోలో అయితే మనం HTML CSS ని యూజ్ చేసుకొని ఇలాంటి ఒక నావిగేషన్ బార్ ని అయితే డిజైన్ చేద్దాం. సో దీంట్లో మనం ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేసామంటే ఫస్ట్ ఇక్కడ వచ్చి ఒక లోగో తీసుకున్నాం అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కొద్దిగా కంటెంట్ అయితే ఇచ్చుకున్నాం. సో దాని తర్వాత ఇక్కడ వచ్చి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇచ్చుకున్నాం. హోమ్, స్కిల్, కాంటాక్టర్స్ అండ్ అబౌట్ అస్ అని చెప్పేసి లాస్ట్లో ఇక్కడ ఒక బటన్ అయితే క్రియేట్ చేసాం. సో ఈ విధంగా ఇలాంటి ఒక నావిగేషన్ బార్ ని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో డిజైన్ చేద్దాం. ఈ నావిగేషన్ బార్ ని డిజైన్ చేయడానికి మనమైతే ఇక్కడ ఎక్కువగా ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో మీకు ఒకవేళ ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్ తెలియకపోతే మనం ఆల్రెడీ దాని మీద వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ అయితే మనం HTML స్ట్రక్చర్ అయితే డిజైన్ చేసుకున్నాం. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ nav ట్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ nav ట్యాగ్ ఏంటి అంటే మనకి నావిగేషన్ బార్ అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని లోపల మనం ఏం చేయాలంటే మొత్తం మనం తీసుకునింది నావిగేషన్ బార్ లో 4 ఎలిమెంట్స్ కదా. సో ఆ 4 ఎలిమెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇమేజ్. సో దీంట్లో అయితే నేనైతే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో దీనికైతే హైట్ వచ్చేసి ఒక 40 పిక్సెల్స్ అండ్ అదే విధంగా విడ్త్ వచ్చేసి ఒక 40 పిక్సెల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఒక కంటెంట్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో దాని తర్వాత వచ్చేసి మనకి దాని లోపల ఏంటి 4 లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో దానికోసం మనం 4 లిస్టులు అయితే ఇప్పుడు తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క లిస్ట్ మనకి లింక్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ లింక్ ట్యాగ్ లోపల మనం అయితే యాంకర్ ట్యాగ్ ని అయితే స్పెసిఫై చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి యాంకర్ ట్యాగ్ లో జస్ట్ ఇక్కడ ఒక ఎంటీ లింక్ అయితే ఇస్తున్నా అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హోమ్. సో అదే విధంగా మనకి మొత్తం 4 లింక్స్ కదా. సో సెకండ్ వన్ వచ్చేసి స్కిల్స్, థర్డ్ వన్ వచ్చేసి కాంటాక్టర్స్ అండ్ లాస్ట్ ఫైనల్ వన్ వచ్చేసి అబౌట్ అస్ అన్నమాట. సో తర్వాత లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి బటన్ ఎలిమెంట్. సో బటన్ లో ఏంటంటే మనం లాగిన్ సైన్ అప్ రాసుకుంటాం కదా. సో లాగిన్ ఆర్ సైన్ అప్. సో ఇప్పుడైతే ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో మనకైతే ఈ విధంగా డిస్ప్లే అయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ కి అండ్ అదే విధంగా ఇక్కడ ఈ నావిగేషన్ బార్ కి కూడా మనం స్టైలింగ్ చేయాలి కదా. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ దీన్ని లింక్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ నావిగేషన్ బార్ అయితే డిజైన్ చేద్దాం. సో ఇక్కడైతే ఫస్ట్ నేనైతే nav బార్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ nav ట్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ nav ట్యాగ్ లో ఫస్ట్ నేను యూజ్ చేసిన ప్రాపర్టీ వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్. సో ఎప్పుడైతే డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేశానో మనకి అన్ని ఒక లైన్ లో అయితే వచ్చేసాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం జస్టిఫై కంటెంట్ అయితే యూజ్ చేద్దాం. సో జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ అయితే యూజ్ చేద్దాం. సో ఇక్కడ స్పేస్ బిట్వీన్ ఇవ్వగానే మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ కి స్పేస్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అలైన్ ఐటమ్స్. సో ఇక్కడ అలైన్ ఐటమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి అవన్నీ సెంటర్ లోకి రావడానికి అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అలైన్ ఐటమ్స్ లో వై యాక్సిస్ లో మనకి ఎలిమెంట్స్ అన్ని ఈ విధంగా సెంటర్ లోకి అయితే వస్తాయి అనమాట. అప్పుడు నీట్ గా చూడటానికి అయితే కొంచెం లుకింగ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హైట్. సో మనం nav బార్ ఇచ్చుకున్న తర్వాత మనకి హైట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఎంత హైట్ లో నువ్వు nav బార్ డిజైన్ చేస్తున్నావు అని. సో ఇక్కడైతే జస్ట్ నేనైతే ఒక 70 పిక్సెల్స్ అయితే హైట్ తీసుకుంటున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 100% అయితే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేనైతే ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ వచ్చేసి నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ వైట్ కలర్ లో ఉండాలని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తే సో ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ వచ్చేసింది, టెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ లో డిస్ప్లే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ అయితే స్టైలింగ్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్. సో ఈ విధంగా ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ తీసుకొని సో నాకేంటంటే ఇక్కడ ఇమేజ్ అండ్ అదే విధంగా nav బార్ చాలా క్లోజ్ గా ఉంది. సో నాకైతే కొద్దిగా స్పేస్ కావాలి. సో దానికని చెప్పేసి ఇక్కడైతే నేను మార్జిన్ లెఫ్ట్ అయితే తీసుకుంటున్నా.
సో మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి జస్ట్ ఒక 5% అయితే ఇచ్చుకొని సేవ్ చేస్తే సో ఈ విధంగా మనకి స్పేస్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమేజ్ ఏంటి అంటే నాకు రౌండ్ గా కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ బార్డర్ రేడియస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ బార్డర్ రేడియస్ లో 50% ఇచ్చి సేవ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా రౌండ్ గా ఐకాన్ లాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటంటే నేనైతే పెద్దగా ఏం చేంజ్ చేయట్లేదు. సో ఇక్కడైతే జస్ట్ మనం ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఇవి రెండు ఏంటంటే చాలా దూరంగా ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని కొంచెం ఈ విధంగా అయితే ఇమేజ్ దగ్గరికి అయితే జరుపుతాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం అయితే ఇక్కడ మార్జిన్ రైట్ అయితే యూజ్ చేద్దాం. సో మార్జిన్ రైట్ వచ్చేసి ఒక 40% ఇచ్చి సేవ్ చేస్తే సో చూసారా ఇప్పుడైతే కొంచెం ఈ విధంగా టెక్స్ట్ అనేది ఇమేజ్ దగ్గరికి జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడైతే కొంచెం చూడడానికి బాగుంటది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం లిస్ట్ కి అయితే స్టైలింగ్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఇక్కడ యూఎల్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కాలమ్ లో ఉన్నాయన్నమాట. సో మనకి రోగా డిస్ప్లే అవడం కోసం అయితే నేను ఇక్కడ డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనకి ఈ విధంగా అన్ని ఎలిమెంట్స్ మనకి రోగా అయితే వచ్చేసాయి. సో బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ ముందు డాట్ ఉంది, ఎందుకంటే ఇది లిస్ట్ కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దానికి లిస్ట్ స్టైల్ టైప్ అని చెప్పేసి నన్ను అయితే తీసుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే మనం లిస్ట్ స్టైల్ టైప్ నన్ను తీసుకున్నామో ఇది ఒక నార్మల్ టెక్స్ట్ లాగా అయితే ఇక్కడ కనిపించేసింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం స్పేస్ కావాలి ఈ బటన్ కి దీనికి. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ మార్జిన్ రైట్ అయితే తీసుకుంటున్నాను. సో మార్జిన్ రైట్ అంటే ఒక 10% ఇచ్చేసి సేవ్ చేస్తాను. కొంచెం ఈ విధంగా లెఫ్ట్ కి అయితే జరిగింది అనమాట. రైట్ సైడ్ లో స్పేస్ అయితే క్రియేట్ అయింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్ట్ ట్యాగ్ అయితే ఇప్పుడు స్టైలింగ్ చేద్దాం. సో ఇక్కడ లిస్ట్ ట్యాగ్ లో స్టైలింగ్ ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి ఈ విధంగా క్లోజ్ గా ఉంది కదా, అలా కాకుండా ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మధ్యలో మనం స్పేస్ అయితే క్రియేట్ చేయాలా. సో దానికోసం అని చెప్పేసి మార్జిన్ లెఫ్ట్ అనేది తీసుకొని ప్రతి ఒక్క ఎలిమెంట్ కి స్పేస్ అంటే జస్ట్ ఒక 10% స్పేస్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఈ విధంగా మనకి 10% స్పేస్ అయితే క్రియేట్ అయింది అనమాట ప్రతి ఒక్క ఎలిమెంట్ కి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క లింక్ ఉంది కదా, ఈ లింక్ కింద అండర్లైన్స్ ఉన్నాయి. సో అవి మనకి జస్ట్ డిఫాల్ట్ గా యాంకర్ ట్యాగ్ ని స్పెసిఫై చేయగానే మనకి అది లింక్ కాబట్టి కింద అండర్లైన్ అనేది వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనకి నార్మల్ టెక్స్ట్ గా కావాలి అంటే మనం ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అయితే స్టైల్ చేద్దాం. సో ఇక్కడైతే యాంకర్ ట్యాగ్ అయితే నేను జస్ట్ ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్. సో టెక్స్ట్ డెకరేషన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ అండర్ లైన్స్ అవి పోవడానికి అనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ నన్నని ఇచ్చి సేవ్ చేస్తే సో ఈ విధంగా మనకి వైట్ కలర్ లో వచ్చేసి కింద లైన్స్ అనేవి మనకి వెళ్ళిపోయాయి అనమాట. సో ఈ విధంగా టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని చెప్పేసి మనం అయితే ఒక నార్మల్ టెక్స్ట్ గా అయితే దీన్ని చూపిస్తాం అనమాట. సో ఇప్పుడు వరకు అయితే మనం ఇమేజ్ ని అదే విధంగా ఇక్కడ టెక్స్ట్ ని ఇక్కడ లిస్ట్ ని అయితే మనం చేసేసాం. సో లాస్ట్ వన్ వచ్చేసి మనకి బటన్ ఐటమ్ అనమాట. సో ఇప్పుడు ఈ బటన్ ట్యాగ్ కి మనం అయితే స్టైలింగ్ చేద్దాం. సో దానికోసం అయితే నేను ఇక్కడ బటన్ ట్యాగ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ బటన్ ట్యాగ్ కి నాకు ఇక్కడ సేమ్ ఇందాక ఇక్కడ ఇమేజ్ కి ఏ విధంగా అయితే స్పేస్ ఇచ్చానో ఇక్కడ బటన్ కి కూడా నాకు కొంచెం స్పేస్ కావాల్సి అని చెప్పేసి మార్జిన్ రైట్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. సో మార్జిన్ రైట్ ఏంటంటే జస్ట్ ఒక 20 పిక్సెల్స్ ఇచ్చేసి సేవ్ చేస్తే సో ఈ విధంగా నాకైతే కొంచెం స్పేస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దీనికి ఈ బటన్ కి కొంచెం స్టైలింగ్ అయితే రాసుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడైతే ప్యాడింగ్ అయితే తీసుకొని ఒక 8 పిక్సెల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బార్డర్. సో బార్డర్ ఏంటి అంటే ఒక 2 పిక్సెల్స్ సాలిడ్ లైన్ తోటి మనం బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ జస్ట్ ఒక 5 పిక్సెల్స్ అయితే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఆక్వా అయితే తీసుకుంటున్నాను అనమాట, ఆక్వా కలర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి బ్లాక్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే మనం స్టైలింగ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా మనకైతే డిస్ప్లే అయిపోయింది. సో మనకైతే నావిగేషన్ బార్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే మనం కర్సర్ ని ఈ ఎలిమెంట్ మీద మూవ్ చేస్తామో అప్పుడు ఏంటంటే మనకి ఎలిమెంట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఇందాక చూపించినట్టు. సో దానికోసం అని చెప్పేసి మనకైతే ఒక సూడో సెలెక్టర్ ఉంటుంది అనమాట, హోవర్ అని చెప్పేసి. హోవర్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా కర్సర్ ని
ఆ ఎలిమెంట్ మీద మూవ్ చేస్తే మనకి నెక్స్ట్ ఏం జరగాలి అని చెప్పేసి మనం అయితే ఇక్కడైతే స్పెసిఫై చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనకి ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ కాబట్టి నేనైతే ఫస్ట్ యాంకర్ ట్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఈ విధంగా మనం సింటాక్స్ రాసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే యాంకర్ ట్యాగ్ మీద ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో అప్పుడు ఏం జరగాలి అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. సో నాకైతే జస్ట్ కలర్ అనేది ఆక్వా కలర్ లోకి అయితే రావాలన్నమాట. సో ఇప్పుడైతే సేవ్ చేసి వస్తాను. సో ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం మౌస్ కర్సర్ ని దాని మీద ప్లేస్ చేస్తామో ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయింది అనమాట. సో బటన్ కి కూడా మనకి అలాగే కావాలి కాబట్టి ఇక్కడైతే నేను ఇక్కడ బటన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో దీనికి కూడా మనం హోవర్ అయితే తీసుకొని దీనికి కొంచెం స్టైలింగ్ అయితే రాసుకున్నాం. జస్ట్ నేను హోవర్ చేసినప్పుడు ఏంటంటే కలర్ అనేది నాకు ఆక్వా కలర్ లోకి అయితే రావాలి. అండ్ అదే విధంగా బార్డర్ అయితే నాకు జస్ట్ ఒక 2 పిక్సెల్స్ తోటి సాలిడ్ లైన్ తోటి ఆక్వా కలర్ లోకి అయితే మనకి చేంజ్ అవ్వాలన్నమాట. సో అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేనైతే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే సేవ్ చేసి చూద్దాం. సో ఎప్పుడైతే నేను బటన్ మీద ఈ విధంగా కర్సర్ మూవ్ చేస్తానో నాకైతే ఈ విధంగా స్టైలింగ్ అనేది చేంజ్ అయింది అనమాట. సో ఇది మొత్తం మనం ఓవరాల్ గా ఒక నావిగేషన్ బార్. సో ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్స్. Thank you. Bye bye.